హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి 4 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లో ₹1,00,00,000 ఎలా సంపాదించాలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియో అనేది ఫుల్ ఆఫ్ కాలిక్యులేషన్స్తో ఉంటుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే, స్టాక్ మార్కెట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రమే వస్తారు. కాకపోతే దాని మీద నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ లేకపోవడం వలన వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళు తెచ్చుకున్న క్యాపిటల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక, అలాగే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎలాగుంటుందో తెలియకుండా F&Oలో ట్రేడింగ్ చేసి తమ తెచ్చుకున్న క్యాపిటల్ మొత్తం లాస్ అవుతూ ఉంటారు. సో ఇలా జరగకుండా రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించుకొని, అంటే ఇంట్రాడే ట్రేడింగ్, F&O ట్రేడింగ్, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కేవలం ఈక్విటీ స్టాక్స్లో డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ చేస్తూ స్టాక్ మార్కెట్లో 4 సంవత్సరాలలో ₹1,00,00,000 ఎలా సంపాదించాలో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, క్యాపిటల్ వచ్చేసి 5 lakhs ఉండాలి. అదేంటి బ్రో 5 lakh క్యాపిటల్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే వరకు చాలా పెద్ద అమౌంట్ కదా అని మీరు నన్ను అడగొచ్చు. దానికి నా ఆన్సర్ ఏంటంటే, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా క్యాపిటల్ అనేది 5 lakhs ఉండాలి. ఒకసారి ఈ టాపిక్ని పక్కన పెడితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్ ఏది చేసినా మీ క్యాపిటల్ని బట్టి మాత్రమే మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఎగ్జాక్ట్గా మన టార్గెట్ని రీచ్ అవ్వడానికి మన కాలిక్యులేషన్స్ ప్రకారం 3 years 6 months అనేది టైం అనేది పడుతుంది. పోనీ కొన్ని డేస్ అటు ఇటు అయినా ఒక 4 years వేసుకోండి. నెక్స్ట్, ట్రేడింగ్ డేస్ అంటే మనకు మంత్కి 30 days ఉంటాయి. కాకపోతే స్టాక్ మార్కెట్లో మాత్రం ట్రేడింగ్ డేస్ 20 ఉంటాయి. ఎందుకంటే సాటర్డే సండే హాలిడే కాబట్టి ఇవన్నీ తీసేసినా మనకి మంత్కి వచ్చేసి కేవలం 20 days మాత్రమే ఉంటాయి. ఈ 20 daysలో మనకి ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది 15 రోజులు రావాలి. అలాగే లాస్ట్ డేస్ వచ్చేసి ఒక 5 days ఉన్నాయి. అంటే మీరు ట్రేడింగ్ చేసినా చేయకపోయినా లాస్ వచ్చినా ఖచ్చితంగా మాత్రం 15 రోజులు అనేది సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పెర్ డే రిటర్న్ పర్సంటేజ్, అంటే క్యాపిటల్ మీద 0.5% రిటర్న్ అనేది మనం తీయాలి. అలాగే మంత్లీ రిటర్న్ పర్సంటేజ్ వచ్చేసి 7.5 రిటర్న్స్ అనేది మనం తీయాలి మంత్ ఫినిష్ అయ్యేటప్పటికి. ఇవి స్ట్రాటజీలో ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రిక్వైర్మెంట్స్. ఇవి అర్థం కాకపోతే కనుక కంగారు పడొద్దు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకే క్లియర్గా అర్థమవుతుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు విత్ ఎగ్జాంపుల్స్తో సహా కాలిక్యులేషన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే 5 lakhs క్యాపిటల్ తీసుకొచ్చాం మనం. ఈ 5 lakhs క్యాపిటల్లో 0.5% అంటే 2500. అంటే మనం పెర్ డేకి 2500 అనేది సంపాదించాలి. ఈ 2500 ఇంటూ 15 days, అంటే మనకి ప్రాఫిట్ రావాల్సిన డేస్ 15 కాబట్టి ఈ 15 days కాలిక్యులేట్ చేస్తే మనకి 37,500 అనేది వస్తుంది. సో మనం 5 lakh క్యాపిటల్ తోటి ఎవ్రీడే 0.5% అంటే 2500 అలాగే 15 days కంటిన్యూస్గా ప్రాఫిట్ ఎర్న్ చేస్తే మనం మంత్కి 37,500 అనేది ఎర్న్ చేయాలి. అదేంటి బ్రో ట్రేడింగ్ డేస్ 20 ఉన్నాయే, దాంట్లో నువ్వు ఖచ్చితంగా 15 days అనేది ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటున్నావు, ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు కదా అని మీరు నన్ను అడగొచ్చు. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదనేది పక్కన పెడితే, మనం తెచ్చిన క్యాపిటల్ అంతా 5 lakhs, మనం పెర్ డేకి ఎర్న్ చేయవలసిందంతా 2500. సో బేసిక్గా స్టాక్ మార్కెట్ మీద బేసిక్ నాలెడ్జ్ అన్న వాళ్ళకి అర్థమవుతుంది 5 lakhs తోటి 2500 సంపాదించడం ఎంత సింపుల్ అనేది. సో 5 lakh క్యాపిటల్ తోటి డైలీ 2500 సంపాదించడం అనేది డెడ్ ఈజీ స్టాక్ మార్కెట్లో. ఇలా కాలిక్యులేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మన 5 lakhs క్యాపిటల్కి మంత్ యొక్క రిటర్న్స్ అనేది యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేస్తే మన టోటల్ క్యాపిటల్ వచ్చేసి 5,37,500 వస్తుంది. ఇలా వచ్చిన టోటల్ క్యాపిటల్ని నెక్స్ట్ మంత్కి తీసుకెళ్ళి సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఈ కాలిక్యులేషన్ కూడా ప్రొవైడ్ చేశాను, కావాలంటే దాన్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇలా ఇదే ప్రాసెస్ని 3 years 6 months అయితే ఫాలో అవ్వాలి. ఇలా కన్సిస్టెన్సీగా ఫాలో అవుతే మన టార్గెట్ అనేది అచీవ్ అవుతాం. ఇప్పుడు కూడా కొంచెం కాలిక్యులేషన్స్ అర్థం అవ్వకపోతే నెక్స్ట్ టేబుల్ ఫార్మెట్లో ఈ కాలిక్యులేషన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ టేబుల్స్లోకి వెళ్ళే ముందు వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ కనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వస్తే, టేబుల్ ఫార్మెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇయర్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది, ఎందుకంటే క్లారిటీగా అర్థమవుతుందని, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదని. ఇంకా టేబుల్లో పర్టికులర్స్ చూసుకుంటే మంత్స్, క్యాపిటల్, రిటర్న్స్, పెర్ డే రిటర్న్స్ అండ్ క్యాపిటల్ ప్లస్ రిటర్న్, వీటిని 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మంత్స్, అంటే అందరికీ తెలిసిందే, ఇయర్లో 12 months ఉంటాయి కాబట్టి వాటిని మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ క్యాపిటల్, అంటే మనం 5 lakhs క్యాపిటల్ తీసుకొచ్చాం కాబట్టి దాన్ని అక్కడ మెన్షన్ చేసాం. నెక్స్ట్ రిటర్న్స్,
రిటర్న్స్ అంటే మనం మంత్లో ఎర్న్ చేసే ప్రాఫిట్స్. అంటే మనం 15 రోజులు ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి కాబట్టి ఆ 15 రోజులకు వచ్చిన ప్రాఫిట్ని ఆ కాలంలో మెన్షన్ చేయాలి. అంటే 37,500. నెక్స్ట్ పర్ డే రిటర్న్స్. అంటే మనం 5 lakh క్యాపిటల్కి ఎవ్రీడే 2,500 అనేది ప్రాఫిట్స్ తీయాలి. ఇలా 15 రోజులు వరుసనే తీస్తే మనకి రిటర్న్స్ అనేవి 37,500 అనేది వస్తుంది. సో పర్ డే రిటర్న్స్ వచ్చేసి ఫస్ట్ మంత్లో 2,500, అది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాపిటల్ ప్లస్ రిటర్న్. అంటే మనం తీసుకొచ్చిన క్యాపిటల్ని అలాగే ఫస్ట్ మంత్లో వచ్చిన రిటర్న్ని కలిపితే క్యాపిటల్ ప్లస్ రిటర్న్ అవుతుంది. అంటే 5 lakhs ప్లస్ 37,500ని కలిపితే 5,37,500 అవుతుంది. దీన్నే క్యాపిటల్ ప్లస్ రిటర్న్ అంటారు. దాన్ని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాపిటల్ ప్లస్ రిటర్న్ని నెక్స్ట్ మంత్కి క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత ఇందాక చెప్తున్న ప్రాసెస్నే మళ్ళీ ఫాలో అవ్వాలి. ఇదే ప్రాసెస్ని మనం 3 years 6 months అయితే ఫాలో అవ్వాలి. ఇలా ఫస్ట్ ఇయర్ మొత్తం ఈ ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాత మన క్యాపిటల్ ప్లస్ రిటర్న్ వచ్చేసి 11,90,882 రూపీస్ అవుతుంది. ఈ అమౌంట్ని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఇలా సెకండ్ ఇయర్ కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాత ఇయర్ ఎండింగ్కి మన క్యాపిటల్ ప్లస్ రిటర్న్ వచ్చేసి 28,36,407 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇదే క్యాపిటల్ ప్లస్ రిటర్న్ని థర్డ్ ఇయర్కి క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయిన తర్వాత ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మన క్యాపిటల్ ప్లస్ రిటర్న్ వచ్చేసి 67,55,687 రూపీస్ అవుతుంది. మళ్ళీ ఈ క్యాపిటల్ ప్లస్ రిటర్న్ని మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనం సేమ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. కాకపోతే ఈ లాస్ట్ ఇయర్లో మాత్రం కేవలం 6 months మాత్రమే ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం 6th మంత్లో మన క్యాపిటల్ ప్లస్ రిటర్న్ వచ్చేసి 1,04,26,059 రూపీస్ అవుతుంది. సో మన టార్గెట్ అనేది అచీవ్ అయిపోయాం కాబట్టి లాస్ట్ ఇయర్లో మాత్రం కేవలం 6 months మాత్రమే మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. సో ప్రాపర్గా మన మనీ అనేది మేనేజ్ చేసుకుని అన్ని రూల్స్ డిసిప్లినెడ్గా ఫాలో అవుతే మన క్యాపిటల్ కాస్త 3 years 6 monthsలోనే 1,04,26,059 రూపీస్ అవుతుంది. అలాగే మనం ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నప్పుడు కొన్ని డేస్ ప్రాఫిట్స్ అటు ఇటు అయినా కొంచెం మిస్లీడ్ అయినా కానీ 4 yearsలో అయితే మనం ఈ టార్గెట్ని అచీవ్ చేయవచ్చు. దీనికి మనకు కావాల్సింది పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. వీటిని ఫాలో అవుతే మనం ఖచ్చితంగా ఈ టార్గెట్ అనేది అచీవ్ చేయవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే ఏదైనా కొత్త టాపిక్స్ గురించి చెప్పాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.